డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సో, ఈ వొల్యూషన్ అంటే సంకల్పము కర్మకి ఎలా బేసిక్స్ అవుతుంది అనే దాని మీద రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక చిన్న స్టోరీ ఉంది. ఒకనాడు ఈవినింగు ఇద్దరు ఫ్రెండ్సు కలిసి వెళ్తున్నారు. ప్రతి వారం వారాంతంలో వాళ్ళిద్దరూ ఒక వేశ్య దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలాగే సేమ్ ఆ వారం గూడా సాటర్‌డే నాడు ఇద్దరు వేశ్య దగ్గరికి బయలుదేరారు. ఇద్దరు వెళ్తుంటే మార్గ మధ్యంలో భగవద్గీత గురించి అక్కడ ప్రవచనాలు జరుగుతున్నాయి. ఒక హాల్‌లో అనే విషయం వాళ్ళ దావలో అర్థమైంది. ఒక ఫ్రెండు ఆత్మన్యూనతగా ఫీలయ్యి ఇప్ ఈ ఈ వారానికి వైద్య దగ్గరికెళ్ళను. నేను నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఈ గీత గురించి ఆ ప్రవచనాలు వినటానికి వెళ్తాను అని చెప్పి ఆ ప్లేస్‌కి వెళ్ళాడు. రెండో మనిషి మామూలుగా అలవాటు ప్రకారంగా వైద్య దగ్గరికెళ్ళిపోయాడు. అయితే ఎవరైతే ఈ భగవద్గీత ప్రవచనాలు వినటానికి కూర్చున్నాడో వాడు మటుకు పూర్తిగా అక్కడ వైద్య దగ్గర ఫ్రెండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో అనే ఆలోచనలతోనే నిమగ్నమై ఉన్నాడు. సో, అప్పుడు వాడికి జెలసీ థాట్‌లు కూడా వచ్చాయి. నేను ఆ ఎంజాయ్‌ని వదిలేసి ఇక్కడ కూర్చోబెట్టున్నానా? వాడు శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నాడా? అన్నట్టుగా. ఏ ఫ్రెండ్ అయితే వైద్య దగ్గరికి వెళ్ళాడో వాడు వీడి ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నాడు. నేనేమో నా ఫ్రెండ్ అంత తెలివైన వాడిని కాదు. ఏదైతే ఈ భౌతిక సుఖాలున్నాయో వీటినే ప్రిఫర్ చేసుకున్నాను. వాడు తెలివిగా భగవద్గీతకెళ్ళాడు. చక్కగా వాడు ఆధ్యాత్మిక చింతనలో పడుతున్నాడు. ఆ విషయాలు నేర్చుకుంటున్నాడు అని వీడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరిలో సాపేక్షంగా చూస్తే ఎవరి కర్మ ఎక్కువ? యాక్షన్ పరంగా తీసుకుంటే ఫిజికల్ యాక్షన్ పరంగా తీసుకున్నా వాడక్కడికి వెళ్ళాడు. ఒక ఫ్రెండు భగవద్గీత వింటున్నాడు. అక్కడ కూర్చున్నాడు. వేసి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకో ఫ్రెండు భగవద్గీత ప్రవచనం వద్దనుకున్నాడు. ఎంజాయ్ చేద్దామని అక్కడికెళ్ళాడు. వయసుతోనే ఉన్నాడు. కానీ యాక్షన్ ఒకటే కర్మకి మూలం కాదు. ఇక్కడే వాడి సంకల్పం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. మొదటి ఫ్రెండ్ ఎవడైతే ప్రవచనాల కోసం వెళ్ళాడో వాడొక చిన్న కాలిక్యులేషన్ చేసుకున్నాడు. వాడి సంకల్పంలో ఏంటి? ఆ కాలిక్యులేషన్ ఏంటి అంటే ఈ భగవద్గీత ప్రవచనాలు విని నేను ఒక మెట్టు స్వర్గానికి దగ్గరైపోదాం అని. సో, వాడి యాక్షన్ పరంగా ప్రవచనాలు వింటున్నప్పటికీ ఎక్కువగా సఫర్ అయ్యాడు. సో, వీడు ఎక్కువ కర్మాన్ని పోగు చేసుకుంటాడు. అతనితో పోలిస్తే. రెండో ఫ్రెండ్‌తో పోలిస్తే. సో, ఇక్కడ రామకృష్ణ పరమహంస సంకల్పం అనే దాని గురించి చెప్పాడన్నమాట. కేవలం యాక్షను ఒకటే కర్మకి రిలేటెడ్ కాదు. భాషాపరంగా కర్మ అంటే యాక్షన్ అనే అర్థం చెప్తున్నప్పటికీ, కానీ కర్మ అనేది దానికంటే బియాండ్. నువ్వు నీ ఎనర్జీ లెవెల్‌లో నీ ఇంటెన్షన్ ఏమిటి? నీ యొక్క మోటివేషన్ ఏంటి?
నీ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? నీ యొక్క యాక్షన్ ఎలా ఉంది? ఫిజికల్ యాక్షన్. వీటన్నిటి మీద ఆధారపడుతూ ఉంటుంది.